టీడీపీ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక మెసేజ్ చూస్తే మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ అడిగాం. ఈ రెండు విషయాల్లో చూస్తే కార్యకర్తే అధినేత అనే తీర్మానం వాట్సాప్లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని 93.13% 93% వచ్చింది. అదే మరిగా టీజీ భరత్ ప్రతిపాదించిన యువగళం 76.92% వచ్చింది. అదే మరిగా యువగళం యువత సంక్షేమం అప్పలనాయుడికి 81% వచ్చింది. అదే మరి మధ్యపాటి వెంకట్రాజు 86% వచ్చింది. ఇంకో పక్క వెంకట నరసింహకి 84% వచ్చింది. ఇంకో పక్క యువగళం తీర్మానం పైన ఖాదర్ భాషాకి 72% వచ్చింది. అరిసిమెల్లి రాధాకృష్ణ గారికి 83% వచ్చింది. అదే మరిగా వేణుగోపాల్కి క్యూబ్స్లో పనిచేసే అతనికి 85%, అంటే మై యాప్ గురించి మాట్లాడితే 85% వచ్చింది. రవినాయుడు 86% వచ్చింది. శివకుమార్ బలపరిచినటువంటి వాట్సాప్ తీర్మానంపై బాగుందని శివకుమార్ మాట్లాడితే అతనికి 83% వచ్చింది. కావలి గీష్మ గారికి 85% వచ్చింది. దుర్గా ప్రసాద్ 84% వచ్చింది. ఇంకో పక్కన శశి బలపరిచిన దీనికి 84% వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కూడా తెప్పిస్తున్నాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడాడు, అది రేపు నేను చదువుతాను, ఇంకా రాలేదు నాకు. అందరి డీటెయిల్స్ కూడా తెప్పించి ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు. మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మనం కూడా పోటీ పడాలి. నేను ఈరోజు మాట్లాడానంటే ఉదయం 3-4 గంటలు నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఉదయం మాట్లాడాను. పాలసీలు నేనే చేశాను, సబ్జెక్ట్ నేనే తయారు చేశాను. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి. దానికి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క ఐవీఆర్ఎస్లో చూస్తే అదే రవీంద్రకి 70% వచ్చింది. ఇంకో పక్క వెంకట్రాజుకి 68% వచ్చింది. వెంకట నరసింహకి 66% వచ్చింది. ఇంకో పక్క వేణుగోపాల్కి 67% వచ్చింది. రవినాయుడికి 69% వచ్చింది. ఈశ్వర్ రెడ్డికి 65% వచ్చింది. దుర్గా ప్రసాద్కి 65% వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం. కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్స్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం. అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను. బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు. ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం. సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి. నేను కూడా ఇంత మునుపు మారిగా రాత్రి 10 గంటల వరకు మీటింగులు పెట్టడం లేదు. టైం అంటే టైమే. ఒక్క నిమిషం కానీ ఎవరన్నా డీవియేట్ అయితే బెల్ కొట్టడం, అప్పటి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా అదే చేద్దాం, ఎల్లుండి కూడా అదే చేద్దాం. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఆ టైంలో మీరందరూ ఉండడం
ఫుల్ అటెండెన్స్ ఉండడం, మీరు బాధ్యత కలిగిన నాయకులు. నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి. మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి. అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను, ముందే చెప్పాను నేను తగ్గిస్తానని. కాబట్టి మనం 6 గంటలకే అనుకున్నాం, 6:20 అయింది. దానికి కారణం నేను కాదు, రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్గా ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం. ఈరోజు పర్వాలేదు ఒక 20 నిమిషాలే, కానీ ఆ 20 నిమిషాలు కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.